విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ స్టేడియానికి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు తొలగించడం పట్ల పూర్తి స్థాయిలో విశాఖ వాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని పీఎం పాలెం వద్ద ఉన్న క్రికెట్ స్టేడియం వద్ద ఉన్నాము. పూర్తిగా ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి కూడా ఉన్న ఈ వైఎస్ఆర్ పేరును తొలగించి ఇప్పుడు ఏసీఏ వీడీసీఏ పేరుగా మార్చడం పట్ల పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో తీవ్ర స్థాయిలో నిరసన చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం స్టేడియం వద్ద ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి చూసిన చేద్దాం. పూర్తిగా కూడా చెప్పండి సార్, ఏంటి పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఈరోజు నిరసన ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఈ తీవ్ర స్థాయిలో ఉన్మాద చర్యని ఏ విధంగా ఖండిస్తారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి ఉన్మాద చర్యలు అంటే ఒక సైకో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ఆయనకి ఏంటంటే వైఎస్ఆర్ గారి పేరు వినబడినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినబడినా సరే ఆయన భరించలేని పరిస్థితి. ఈరోజు ఈ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం అనేది చాలా సముచితం. ఎందుకంటే ఈ క్రికెట్ స్టేడియం మొట్టమొదట్లో ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఐఎన్ఎస్ బింద్రా ఉండేవాడు. ఆ బింద్రా ఉన్నప్పుడు ఇక్కడ నేషనల్ హైవే ఎప్పుడైతే ఇక్కడ 7 మొదలుపెట్టారో ఆ నేషనల్ హైవేకి సంబంధించి ఈ యొక్క క్రికెట్ స్టేడియంకి ఒక డిస్ప్యూట్ జరిగింది. నేషనల్ హైవే వాళ్ళు ఆ రోజు ఇక్కడ పర్మిషను ఎందుకంటే మా ఎడ్జ్లోకి వస్తుందని చెప్పి వారు పర్మిషన్ ఇవ్వడం మానేశారు. ఆ చాలా రోజులు ఒక సంవత్సరం రోజులు ఇది డిస్ప్యూట్లో పడితే ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీసీఐ ప్రెసిడెంట్ బింద్రా గారి ఆలోచన మేరకు దీన్ని ఎన్హెచ్ఐ ప్రతినిధులతో ఆయన మాట్లాడి ఈ అలైన్మెంట్ని కొంచెం ముందుకు జరిపించి ఈ క్రికెట్ స్టేడియంకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ క్రికెట్ స్టేడియము ఈ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఈ విశాఖపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్కి ఒక ఆనిముత్యంగా తయారైంది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు పేరుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలగించాలని చూడడం ఇది చాలా అప్రజాస్వామ్యం, ఇది చాలా దుశ్చర్య. దీన్ని విశాఖపట్నం వాసులే కాదు ఇంటర్నేషనల్ పరంగా క్రికెట్ ప్రియులందరూ కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంకి ఒక విశిష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగినన్ని టెస్ట్ మ్యాచ్లు కానీ వన్డేలు కానీ అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్లు కానీ ఎక్కడా జరగలేదు. అలాంటి విశిష్టత ఉన్న ఈ యొక్క వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ గారి పేరు తొలగించడం అన్నది చాలా దారుణం అని చెప్పి క్రీడాభిమానులందరూ కూడా బాధపడుతున్నారు. రేపో ఎల్లుండో ఈ క్రీడాభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసే ఆలోచనతో ఉన్నారు. అలాంటి ఈ స్టేడియం మరలా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి పునరుద్ధరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఈ పేరు పునరుద్ధరించే వరకు కూడా మేమందరం గలమెత్తి ఇక్కడ ధర్నాలు చేసి పోరాటాలు చేస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఈ క్రికెట్ స్టేడియమే కాదు సీతకొండ వ్యూ పాయింట్ వద్ద కూడా వైఎస్ఆర్ పేరును తొలగించే ప్రయత్నించారు. వైఎస్ఆర్ పేరును ఇలా బోర్డుల మీద తొలగించిన ప్రక్రియ కూటమి ప్రభుత్వం ఉన్మాద చర్యకు పాల్పడుతుందా? దీని పట్ల ఏమంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల నుండి 10వ నెలలోకి వచ్చారండి. వీళ్ళంతాను వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడున్నా తీసేయటం, వాటిని అన్ని తగలబెట్టడం చేయటం, ఇవన్నీ చేయటం వాళ్ళకి ఆనవాయితీగా ఉంది. ఈరోజు పరిస్థితి చూసుకుంటే పేర్లు మార్పుని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినటువంటి పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం. విశాఖపట్నం అన్నది ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖపట్నం అన్నది ఒక ఐకాన్ అండి. విశాఖపట్నానికి అటువంటి ఐకాన్ ఇక్కడేమో స్టేడియం కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి స్టేడియం ఇక్కడ ఉంది. ఈ పేరు మార్చాలనేటువంటి నిర్ణయం అన్నది చాలా దుశ్చర్య. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అధికారంలో ఒకసారి మీరుంటారు, ఒకసారి మేము ఉంటాం, అంతే తప్ప అధికారం మారంగానే పేర్లు మార్చాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అలా అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ గారు పుట్టినటువంటి జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పేరు ఇవ్వటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆయన ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒక నాయకుడిగా ఎన్టీఆర్ని ఆయన గుర్తించి ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పేరు ఇవ్వటం జరిగింది. అందువల్ల మీరు ఇటువంటి నిర్ణయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మీరు దీనికి వెంటనే నిర్ణయం తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో మేమంతా కూడా నిరాహార దీక్ష చేస్తాము, తిరుగుబాటు చర్య చేస్తాము. మీరు పేరు మార్చే వరకు కూడా పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము. పూర్తిగా కూడా ఈ పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా నిరసన తెలియజేస్తామంటేనే భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఈరోజు ఏదైతే ఆ మహానేత తాలూకా పేరు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి
తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో శోకతప్త హృదయంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి రోసయ్య గారి ప్రభుత్వంలో ఈ స్టేడియంకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన తర్వాత ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి తెలుగు ప్రజలందరూ కూడా మరి ఎంతో సంతోషించినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఇటువంటి దుర్మార్గపు చర్యలన్నీ కూడా చేస్తూ ఆ మహానేత తాలూకా పేరు తీసేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి అని తెలుగు ప్రజలందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఈ పేరును పునరుద్ధరించే వరకు కూడా మరి రేపటి నుంచి కూడా ఈ క్రీడాభిమానులు అందరూ కూడా మళ్ళీ ఈ స్టేడియం ద్వారా మరి ధర్నాకు పిలుపునివ్వబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే ఏదైతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే క్రీడల్లోకి ఈ విధంగా రాజకీయాలు చొప్పించడం, ఏకంగా మాజీ ముఖ్యమంత్రుల పేర్లు అనేక చోట్ల కూడా ఈ విధంగానే పేర్లు పెట్టడం జరిగింది. కానీ ఏ చోట కూడా తీసిన దాఖలాలు కూడా కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడుతుంది కదా సార్. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య జరుగుతుంది. మరి ఈరోజు మదిరివాడ క్రికెట్ స్టేడియంలు ఎన్నో ఉన్నాయి. మదిరివాడ ఇంటర్నేషనల్ స్టేడియం అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు. పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టారు. అదే పేరు ఉంచాలి. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎన్ని తరాలు మారినా మరి వైఎస్ఆర్ పేరు కంపల్సరీ పెట్టవలసింది. పేరు పెట్టిన దాకా మేము అందరం కూడా ధర్నాలు చేస్తామని ఈ ప్రజాకంగా చెప్పుకుంటున్నాం సార్. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో కూడా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరును పూర్తిగా క్రికెట్ స్టేడియంకి సంబంధించి తొలగించడం పట్ల కూడా పూర్తిగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా నిరసన కూడా తెలియజేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.